మా ప్రాంతంలో ఎంతో మంది చనిపోయిన వాళ్ళ కుటుంబాల కథలు కూడా ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో ఉదాహరణ చూసుకుంటే నాదే అధ్యక్ష. శోభా నాగిరెడ్డి గారి యాక్సిడెంట్, మా తల్లి గారి యాక్సిడెంట్ అయినప్పుడు ఆలగడ్డ హాస్పిటల్, అక్కడి నుంచి నంద్యాల, అక్కడి నుంచి హైదరాబాద్కి తీసుకుపోవడం వల్ల గోల్డెన్ అవర్, ఆ ప్రాణాలు కాపాడాల్సిన ఒక సమయము కోల్పోవడం వల్ల మేము అది కాపాడుకోలేకపోయినాం అధ్యక్ష. 3 సంవత్సరాల లోపలనే ఉమా నాగిరెడ్డి గారికి కూడా అదే విధంగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మళ్ళీ ఆయనని నంద్యాలకు షిఫ్ట్ చేసి, ఎక్విప్మెంట్స్ లేకపోవడం వల్ల నంద్యాలకు షిఫ్ట్ చేసి అక్కడి నుంచి కూడా హైదరాబాద్ షిఫ్ట్ చేసే లోపల ఆయన చనిపోవడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఎటువంటి కుటుంబానికి అట్లాంటి జరగకూడదని అనుకునే మరి ఫస్ట్ నుంచి కూడా దీని గురించి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. మొదట ఇవన్నీ కూడా పక్కన పెడితే అధ్యక్ష, డేటా అదేవిధంగా లాజిస్టిక్స్ అన్నీ కూడా మంత్రి గారి దృష్టిలో పెట్టి ఎందుకు ఆలగడ్డకి 100 బెడెడ్ అవసరం అనేది కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. కర్నూలు చిత్తూరు హైవే ఏదైతే NH40 నా నియోజకవర్గం నుంచి వెళ్తుందో అధ్యక్ష, నాకు 6 మండలాలు ఉంటే 4 మండలాలు ఒక మున్సిపాలిటీ ఈ హైవేకి టచ్ అవుతుంది అధ్యక్ష. మరి ఈ NH వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుంటే 2021-22లో అధ్యక్ష ఫేటల్ అంటే చనిపోయిన కేసెస్ 14, మొత్తం యాక్సిడెంట్లు 93 యాక్సిడెంట్లు అయినాయి అధ్యక్ష. 22-23లో చనిపోయిన కేసెస్ 8 అయితే టోటల్గా యాక్సిడెంట్లు అయింది 100 యాక్సిడెంట్లు అయినాయి అధ్యక్ష. 23-24లో చనిపోయిన నెంబరు 7 మంది అంటే అధ్యక్ష, టోటల్ యాక్సిడెంట్లు 95 జరిగినాయి అధ్యక్ష. 24-25 ఫేటల్ చనిపోయిన నెంబర్స్ కుటుంబాలు 15 అయితే అధ్యక్ష, టోటల్గా జరిగింది 50 యాక్సిడెంట్లు అధ్యక్ష. పోయిన సంవత్సరము 10 మంది చనిపోయినారు అధ్యక్ష. 6 నెలల క్రితము 7 మంది చనిపోయినారు అధ్యక్ష. ఈ 30 పడకల నుంచి 50 పడకల అప్గ్రేడేషన్ ఏదైతే ఉందో అధ్యక్ష, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పూనం మాల్కొండ గారితో మాట్లాడి ఆ నాబార్డ్ కింద అప్గ్రేడేషన్లో ఆలగడ్డ పేరు లేకపోయినా కూడా దాని ఇంపార్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అప్పుడు ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచి 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేయలేంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సంవత్సరం కాలంలో 50 పడకల హాస్పిటల్ పూర్తి చేసి ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేసి కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేయడం జరిగింది అధ్యక్ష.